వల్ల విశ్వాసం వస్తుందంట. వింటేనే మనం విశ్వాసంలో ఎదుగుతాం. ఏం వినాలా? దేవుని వాక్యంని వినాలా. ఎప్పుడైతే దేవుని వాక్యంని మనం చదువుతామో, వింటామో, అప్పుడే మనం విశ్వాసంలో ఎదుగుతాం. ఎప్పుడైతే వింటామో, చదువుతామో, అప్పుడే మనం పరీక్షలో ఒకవేళ వచ్చినా ఆ పరీక్షలో మనం పాస్ అయిపోతాం. ఎందుకంటే వాక్యం మన లోపల పనిచేస్తూ ఉంటుంది. వాక్యంని మనము వింటూ ఉంటాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు కూడా వాక్యంని చదువుతున్నావా? అయితే చాలా మంచిది. వాక్యంని వింటున్నావా? చాలా మంచిది. కానీ పరీక్షలో పడిపోతున్నావు అంటే దానికి అర్థం ఏంటంటే వాక్యంని సరిగా చదువుతలేవు, వాక్యంని సరిగా వింటలేవు. విన్నప్పుడు ధ్యానం ఎక్కడో ఉంటే తప్పకుండా పరీక్ష వస్తే పడిపోవడానికి అవకాశం చాలా 100% ఉంటుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనసుకి నచ్చింది చేస్తే అది దేవుని చిత్తం కాదు. ఆత్మ అనుసారంగా చేస్తే అది దేవుని చిత్తం. ఆత్మానుసారంగా చేయాలంటే ఎలా అంటే మనం విశ్వాసంలో ఎదగాల. మనం విశ్వాసంలో ఎదగాలంటే ఏం చేయాలా? మనము దేవుని వాక్యంని చదవాలా, దేవుని వాక్యంని వినాలా. ఎప్పుడైతే చదువుతామో, వింటామో, మన విశ్వాసము ఇంకా ఎదుగుతుంది. పరీక్ష వచ్చినప్పుడు స్థిరంగా మనము నిలబడగలుగుతాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విశ్వాసి చర్చిలో సేవ ఎంతో చేస్తాడు, కానీ అదే టైంలో ఆ విశ్వాసే వాక్యంని చదవాలా అంటే చాలా బోరు కొడుతుంది. అదే విశ్వాసి వాక్యంని వినాలంటే కూడా చాలా బోరు కొడుతుంది. వాక్యం చదివినప్పుడు ఎక్కడెక్కడో ధ్యానం ఉండిపోతుంది. వాక్యం విన్నప్పుడు ఎక్కడెక్కడో ధ్యానం పోతుంది. ఒకవేళ ఇలాంటి జీవితం నీది ఉంటే, నువ్వు కూడా వాక్యంని వినలేకపోతున్నావా, చదవలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పరీక్ష ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు వెంటనే పడిపోవడానికి అవకాశం కూడా ఆ వ్యక్తికే ఉంటుంది. ఏ వ్యక్తి అయితే వాక్యంని సరిగా వినరు, చదవరు. ఏ వ్యక్తి అయితే వాక్యంని సరిగా వింటారో, చదువుతారో వాళ్ళు ఎప్పుడు కూడా పరీక్షలో ఓడిపోరు, పడిపోరు, స్థిరంగా వాళ్ళు నిలబడతాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వినుట వల్ల విశ్వాసం వస్తుందంట. ఏం వింటే విశ్వాసం వస్తుందంట? దేవుని వాక్యంని మనము వింటే విశ్వాసం వస్తుందంట. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యం విన్నప్పుడు నీ ధ్యానం ఎక్కడో ఉందా? జాగ్రత్త. పరీక్ష వచ్చినప్పుడు పడిపోయే అవకాశం ఉంది. వాక్యంని చదివినప్పుడు నీ ధ్యానం ఎక్కడెక్కడో ఉందా? జాగ్రత్త. విశ్వాసంలో పడిపోవడానికి చాలా అవకాశం ఉంది. కానీ వాక్యంని చదివినప్పుడు, ధ్యానంగా చదివినప్పుడు, విన్నప్పుడు, సరిగా విన్నప్పుడు, ఒకవేళ సరిగా వింటే, దాన్ని మనసులో పెట్టుకుంటే, అప్పుడు పరీక్ష వచ్చినప్పుడు పడిపోయే అవకాశం ఉండదు. ముందుకు మనము వెళ్ళిపోతూనే ఉంటాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విశ్వాసి చర్చిలో ఎంతో సేవ చేస్తాడు, కానీ అదే టైంలో ఆ విశ్వాసి వాక్యంని వినలేకపోతున్నాడు, వాక్యంని చదవలేకపోతున్నాడు. అందుకే పరీక్ష వచ్చినప్పుడు పడిపోతాడు కూడా ఆ వ్యక్తే, ఎవరైతే వాక్యంని వినరు, చదవరు. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ పరీక్షను మనం స్థిరంగా నిలబడాలంటే మనం ఏం చేయాలంటే వాక్యంని చాలా బాగా వినాలా, వాక్యంని మంచిగా ధ్యానంతో చదవాలా. ఏ వ్యక్తి అయితే వాక్యంని వింటాడో వాళ్ళ విశ్వాసంలో పెరుగుతాడు. ఏ వ్యక్తి అయితే వాక్యంని చదువుతారో వాళ్ళు ఇంకా విశ్వాసంలో వెతుకుతారు. ఎందుకంటే వాక్యము దేవుని మాటలు, దేవునితో వాళ్ళు కనెక్ట్ అయిపోతాడు. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వింటామో, దేవుని వాక్యం మన మనసులో ఉంటే మనం పడిపోవడానికి కూడా అవకాశము ఏది కూడా ఉండదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వినుట వల్ల విశ్వాసం పెరుగుతుంది. ఏం వింటే? దేవుని వాక్యంని వింటే. ఒకవేళ విశ్వాసంలో నువ్వు స్ట్రాంగ్గా లేవా, విశ్వాసంలో నువ్వు ఎదగలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటంటే వాక్యం మనం సరిగా వింటలేము, సరిగా చదువుతలేము. విశ్వాసంలో ఎదగాలని అనుకుంటే చేయాల్సింది ఏంటి అంటే వాక్యంని మనం చదవాలా, వాక్యంని మనం వినాలా. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఎలా ఉంటుందంటే దేవుని వాక్యంని మనము వెంటనే మనం విశ్వాసంలో ఎదగగలుగుతాం. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.